ఓహో కుమారులారా ధరణి రాజ్యం పౌరి దావోడు మేము బ్రోచు మురి బెంగుతో చేతు మాటలాకు ధరణి రాజ్యం పౌరి మేము బ్రోచు ఇటులా అయితే ఏమైందంటే అయ్యా రామస్వామి పంతులు నేనమ్మ ఒక పులిని నేను కొట్టేసిన నేనేమో ఒక అడవి పందిని కొట్టేసినట్టనేమో ఆయన చెప్తున్నాడు లవకుమారుడు నేను పులిని కొట్టేసినట్ట నేనే చెప్తున్నాడు వాళ్ళు చెప్తుంటే మరి ఆ వాల్మీకి మహాముని వచ్చి ఏమనుతున్నాడు ఏమమ్మ వసుతాత్మజ నీ మది బహుచంతనందు నీ తనయులతో నేనేమో మాటలెల్లను వేమారు తెలిపెదాము వినియద చెప్పుమా గురువునకు చదువు చెప్పటి వరపుత్రులుగాన నాకు వసపే చెప్ప సరగుణ చదువు మట్టంటెను తరుణి వని గొంటి పొదల దాగే అమ్మ సీతమ్మ ఏమి కొడుకులమ్మా ఒకడు ఆ పొదల పోతాడు ఒకడు ఈ పొదల పోతాడు నా గడ్డము లాగుతున్నారమ్మా నేను ఎన్ని చెప్పినా వినటం లేదు జలదాక్షి నీవు చెప్పిన పలుకులు నే వింటిగాని బాలకులికపై తులువతనంబులు చేసిరి వెలదీరో సుతుల చోలే విడతోనో
అమ్మా సీతాదేవి, నీ కొడుకుల సంగతి ఇప్పుడు చెప్పుదా. స్వామి ఏమైనా చెప్పు. రారోరిలవ కుమార రారా కుశవీరైటకు రామాయణము ఉరిమితో చదువుడిపుడు ధరణీసుతులను దళచొచ్చు తగతో తగతోరా. అయ్యో తల్లి వగచేను గదారా. అయ్యో తల్లి వగచేను గదారా. గగనము దేకే నగసిన విడువాను. గగనము దేకే నగసిన విడువాను. సుగుణ గుణంతోడు సూరులుగా నింకా. అయ్యో తల్లి వగచేను గదారా. అయితే ఏమైందంటే ఇవి నీ కొడుకులకు నేను ఏమైనా ఇదే చెప్పనీకి పోతే ఒకడొచ్చి గడ్డం మిక్కుతాడు, ఒకడొచ్చి జుట్టు మిక్కుతాడు. నేర్చుకుంటున్నాడు మంచిగానే కానీ ఒకడు పోయి బయట దుంకుతాడు, ఒకడు పోయి ఆ చెట్టు ఎక్కుతాడు. ఈసారి మాత్రం ఇడవను, వీళ్ళు మొగుల మీద పోయినా కానీ ఇడవను అని చెప్తున్నాడు. రామాయణం వీళ్ళు ఇన్నంత వరకు నేను మాత్రం ఇడవను వాళ్ళకు అని. ఇటులా రామాయణ పటం చేయమని వాల్మీకుడు చెప్పిపోయినంత కుశలవులు తమలో ఏమనుచున్నారు. తమ్ముడా కుశకుమార, అన్నయ్య తాత చెప్పినట్టి దండి విద్యల నెల్ల నవ్వెసినార నతి ముదము. ఆటలాడబోయి అడవి మృగంబుల కులవేతమింక మనము కుశకుమారా. తమ్ముడా, అన్నయ్య ఇయ్యాలడికి పాఠములు గట్టిపెట్టి ఆటలాడబోదాం పదునిక. సరే అటువలనే అన్నయ్య. అయితే అసలు ఏమంటున్నా అంటే ఈ ముసలోడు చెప్పింది ఇన్ని యాషకు వస్తున్నది. ఇవాళ జర అడవిలో పోయి ఆట ఆడి ఒక తిరిగి వస్తే ఏమన్నా అలాగా ఉడతాను తప్పదమ్మా ఏం తప్పదమ్మా అని అనుకుంటున్నాడు. లవుడు కుషితో అంటున్నాడు. తమ్ముడా, అన్నయ్య కొండలపైన వివరిద్దామా మనము. కొండలపైన వివరిద్దామా మనము. కొండలపైన వివరిద్దామా మనము. కంది పూలు
మనము అదుగదుగా కొండలు కనపడుతున్నాయి. దానిపైన వెక్కి చూసిన ఏమైనా అగ్గుపడలేము. పోయి చూద్దాం పదమన్నయ్య. తమ్ముడా తేనె హరటి పళ్ళు భుజయంత మామనము తేనె హరటి పళ్ళు భుజయంత మామనము మానసములారుని మనము బదిగిత మాయముడు తమ్ముడా ఈ తేనె అరటి పళ్ళు ఈ ఫలములు అన్ని భుజగింతాం పట్టు మనం ఇప్పుడు. ఇటులా ఆడుకొని చిన్నాతలు ఆ కుశలముల కడకు తురగము వచ్చిన చూసి లవకుమారుడు ఏమనుచున్నాడు? ఓహో తమ్ముడా ఈ అశ్వము ఎవరిది? ఎంత మంచి హాయము ఈ నన్నతరము గాలిది ఎంత మంచి హాయము ఈ నన్నతరము గాలిది ఎంత మంచి హాయము మంచిదాయ నేడిది మంచిదాయ నేడిది కొంత మంచిని తెలుసుకున్నాము ఎంత మంచి తమ్ముడా ఈ అశ్వము ఎంతో శృంగారముగా కనిపించుతున్నది. ఎవరి అశ్వము సుమ్మిది దినిలకి తిరుగ మంచిది ఎవరి అశ్వము సుమ్మిది దినిలకి తిరుగ మంచిది ఎవరి అశ్వము సుమ్మిది దేవసాత్వము గల్లది దేవసాత్వము గల్లది లవకుమారద గారము అన్నయ్య ఈ అశ్వము ఎవరిదై ఉండవచ్చునో కానీ భలే అందంగానున్నది. దీనిపైన కూర్చొని ఆడలాడుకుందాం అన్నయ్య. పట్టి తెమ్ము పొమ్మిక అది పరుగులతో విడువక పట్టి తెమ్ము పొమ్మిక అది పరుగులతో విడువక పట్టి తెమ్ము పొమ్మిక గట్టితనము దోపిక గట్టితనము దోపిక తమ్ముడా కట్టి కట్టి తల్లి ఎంతగానే పండితము అది పరుగులతో విడువక పండితము తమ్ముడా దాన్ని ఎటులైనా కానీ పట్టి తెమ్ము అతి త్వరగా. అన్నయ్య నత కార్యమిదియు బహుమంతలోనే దత్తులో ఎంత కార్యమిదియులో బహుమంతలోనే దత్తులో ఎంత
శివుడా? అదిగో దాన్ని ఆ చెట్టుకు కట్టి ఉన్నాడు చూడము. ఎవడొస్తాడో చూద్దాం ఇక అని ఆ యొక్క కుశలవులు అశ్వమును ఒక చెట్టుకు కట్టినంతలో మరి శత్రాగ్నుడు వచ్చి ఏమనుచున్నాడు,